ఒక మంత్రిగా ప్రభుత్వ విప్పుగా 5 ఏళ్ల పాటు ఉన్న కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. ఇక అనంతపురం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనుల గురించి ఇక నుంచి ప్రతిరోజు సెల్ఫీల ద్వారా ప్రజలకు తెలియజేస్తానన్నారు. కాల్వ శ్రీనివాసులు తాను ఏమి చేశానో అభివృద్ధి చెప్పకుండా తనపై విమర్శలు చేయడానికి ఎన్ని రోజులు పరిమితమయ్యారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక జిల్లాలో ఎక్కడా లేని విధంగా రాయదుర్గం నియోజకవర్గంలో తాను రోడ్లు వేశానన్నారు. ఇక 45 గ్రామాలకు తారు రోడ్లు వేశానని 55 చెరువులకు నీరిచ్చే పనులు ప్రారంభించినట్లుగా తెలియజేశారు. మరో 40కి పైగా గ్రామాల్లో త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా వివరించారు. ఇంత అభివృద్ధి చేస్తే కాల్వ శ్రీనివాసులు ఏదైనా చిన్న అంశాన్ని తీసుకుని తనకు ఆపాదిస్తూ నిత్యం విమర్శలు చేస్తుంటారన్నారు. కనీసం పండగ రోజుకు కూడా నన్ను విమర్శించకుండా కాల్వ శ్రీనివాసులు ఉండలేరన్నారు. ఆయనకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆయన నాపై విమర్శలు దాడి చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఆయనకు రాయదుర్గంలో టికెట్ ఇస్తానని చెప్పి నంద్యాలకు వెళ్లిన తర్వాత నాతో పాటు ఎవరికి కూడా టికెట్ ఖరారు కాలేదని చెప్పారన్నారు. ఇక సీఎం జగన్ తనను టికెట్ విషయంలో పిలిపించినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాల్వ శ్రీనివాసులపై గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తామన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఎమ్మెల్యే టర్మ్ ఏమైతే ఉందో ఏ 5 సంవత్సరాల్లో కూడా జరగనంత అభివృద్ధి ఈ టైంలో జరిగింది, చేసి చూపించాను నేను. అదేవిధంగా గతంలో గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా నియోజకవర్గానికి అంతా కూడా శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా నీళ్ళు ఇచ్చారు. కానీ అనుకోని కారణాల వల్ల 40 గ్రామాలకు ఆ పథకం వచ్చి ఉండలేదు, వాళ్ళకి వేరే ఏ సౌకర్యం ఉండలేదు. గతంలో 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి ఒక అసమర్థుడు, ఒక చేతకాని వ్యక్తి కాల్వ శ్రీనివాసులు మంత్రిగా ఉండి కూడా నీళ్లు లేనటువంటి 40 గ్రామాలకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేనటువంటి దద్దమ్మ. ఏ విధంగా చూసినా కూడా గతంలో ఎవరూ చేయనంత అభివృద్ధి నేను చేసినప్పటికీ కూడా కాల్వ శ్రీనివాసులు ఒక అసమర్థుడు, ఒక చేతకాని దద్దమ్మ అనే విషయం ప్రజల్లోకి పోకోకుండా ఉండడానికి నిత్యం నన్ను దూషిస్తూ ఉన్నాడు. నిన్న క్రీస్తు యేసు పుట్టిన శుభదినం, క్రిస్మస్ పండుగ, నిన్నటి రోజు కూడా వదల్లే. ఎప్పుడైనా ఆరోగ్యం బాలేక మేము హాస్పిటల్లో ఉన్నా కూడా ఆయన దూషణ మాత్రం ఆగుండదు. ప్రతి నిత్యం తను ఒక వెధవ, తను ఒక చేతకాని దద్దమ్మ అనేటువంటి విషయం, 5 ఏళ్ళు మంత్రిగా ఉండి ఏమీ చేయలేదు అనేటువంటి విషయం పబ్లిక్లోకి పోకుండా ఉండడానికి రోజు నన్ను దూషిస్తూ రకరకాలుగా మాట్లాడుతూ పొద్దు పోగొడుతూ ఉన్నాడు. కనేకల చెరువు, రైతుల కోసం ఉండే చెరువు 2 కోట్ల రూపాయలు పూడికి తీద్దాని డబ్బులు ఇస్తే పూడికి తీయకుండా 2 కోట్లు తినేసినారు. అనునిత్యం విషం చిమ్మడం తప్ప ఇంకొక పని ఉండదు అతనికి. ఏ ఊరికి వెళ్ళాలన్నా నేను వేసిన రోడ్లోనే పోల్చిన పని. ఎన్ని రోడ్లు వేయించినాను? 45 గ్రామాలకి తారు రోడ్లు వేయించిన. 45 గ్రామాలకి, 1-2 కాదు. రాయదుర్గం నియోజకవర్గంలో 45 తారు రోడ్లు అంటే 45 గ్రామాలకని కాదు, 45 రోడ్లు అంటే ఒక్కొక్క రోడ్డు కొన్ని గ్రామాలకంతా కూడా 1 కాదు 4-5 గ్రామాలకు పోతూ ఉంటుంది రోడ్డు. 45 రోడ్లు తారు రోడ్లు వేయించిన. పెళ్ళికి పోయి అన్ని భోజనాలు పెట్టినా బిర్యానీ పెట్టలేదని చెప్పొచ్చు. చికెన్ బిర్యానీ పెట్టితే మాకు మటన్ బిర్యానీ పెట్టలేదని అనొచ్చు. ఫలాంది లేదని సెల్ఫీ పెట్టే కాల్వ శ్రీనివాసులు నేను ఏమేమి చేశానో వాటి సెల్ఫీలు పెడితే రోజుకొకటి పెట్టినా కూడా ఇప్పుడుండే టైం అంతా జరిగిపోతుంది. నేను ఈరోజు మొదలుపెట్టి నేను చేసిన ప్రతి పనిని సెల్ఫీ పెట్టడానికి మొదలు పెడితే ఎలక్షన్ అయిపోయేదాకా కూడా రోజు పెట్టినా కూడా అయిపోవు. అన్ని పనుల్ని నేను చేసి ఉన్నాను. అందులో ముఖ్యమైనవి అంటే వెంకటేశ్వర స్వామి డెవలప్మెంట్కి 4,15,00,000 శాంక్షన్ చేయించడం, 58 చెరువులకి నీళ్లు తీసుకురావడానికి దాదాపు డిపిఆర్ పూర్తయ్యి ఇంకా గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చే అవకాశాలు ఉండడము, 40 గ్రామాలకి తాగునీరు లేకపోతే ఆ 40 గ్రామాలకు కూడా తాగునీరు ఇవ్వడము. ముఖ్యమైన ప్లేసెస్ నరసింహస్వామి గుడికి అనుకోండి, చదముకి అనుకోండి, లింగాలబండ అనుకోండి, గౌనూరు అనుకోండి, ఇట్లా ముఖ్యమైన గ్రామాలకి ఏ రోజు తారు రోడ్లు లేని గ్రామాలకు కూడా నేను తారు రోడ్లు వేయించిన. కాల్వ శ్రీనివాస్ అనే వ్యక్తి అతను రాయదుర్గం స్థానికుడు కాదు. అతను మొన్నటిదాకా రాయదుర్గంలో ఓటు కూడా లేదు. ఏ రోజు ఆయన కుటుంబం రాయదుర్గంలో లేదు. ఒకడే వస్తాడు, 2 చేతులు బట్టలు పెట్టుకొని ఒకడే వెళ్తాడు అనంతపురంకి, అంతే.
గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నాడు. రాయదుర్గానికి ఇల్లు శాంక్షన్ చేయలే. ఈరోజు మా దగ్గర ఇళ్ళకి ఎంత డిమాండ్ ఉందంటే ఎందుకు కారణం ఏంటంటే అతను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండి రాయదుర్గానికి కనీసం ఇల్లు మంజూరు చేయలేదు. కాబట్టి రాబోయే రోజులలో అతనికి ఓటమి భయం పుట్టుకునేది. గజగజ వణికిపోతున్నాడు. ఎన్నికలంటే భయపడిపోతూ ఉన్నాడు. ఓటమి ఏదైనా ఫిక్స్ అయిపోయింది. కాలువలో ఓడిపోతున్నాడు ఫిక్స్ అయిపోయింది. సర్వేలో 25కి 25 ఎంపీ సీట్లు వస్తున్నాయి వైసీపీకి అని తెలిసిన తర్వాత కాలువ శ్రీనివాసులు పూర్తిగా డీలా పడిపోయినాడు. కానీ మేకపోతు గంభీరంగా తిడుతూ ఉన్నాడు. వాడు ఒక దద్దమ్మ మూరుకుపోడు. ఆడే ఈడ కాలువ టికెట్ అని చెప్పి నంద్యాలలో వచ్చి నాతో పాటు ఎవరికి గ్యారెంటీ లేదని కూర్చున్నాడు చంద్రబాబు. వాడికి సిగ్గుండాలి కదా అన్నం తినేవాడికి. ఇక్కడ రాయదుర్గంలో కన్ఫర్మ్ అని చెప్పి నంద్యాలలో పోయి నాతో పాటు ఎవరిది కన్ఫర్మ్ లేదని కూర్చున్నాడు చంద్రబాబు. వాడు అప్పుడు ఏం చెప్పాలా, బుక్ మీద ఉండేయాలా వాడికి? నన్ను ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి గారు పిలిపించింది లేదు. ఆ సీటు విషయం ఇంతవరకు డిస్కస్ చేసింది కూడా లేదు. నన్ను పిలవలేదు, నేను పోలేదు.